ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తమిళనాడులో పర్యటించబోతున్నారు. మదురైలో నిర్వహించే మురుగన్ మానాడుకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు పవన్ కళ్యాణ్. మీనాక్షి సుందరేశ్వర ఆలయం, తిరుపరకుండ్రలోని ఆరుల్మిగు మురుగన్ ఆలయాన్ని దర్శించుకుంటారు పవన్ కళ్యాణ్. మానాడులో పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ 15 రోజుల పాటు ఉపవాస దీక్ష చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు కాబోతున్నారు. ఇక ప్రతి ఏడాది తమిళనాడు మదురైలో మురుగన్ భక్తుల మానాడు జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సరిగ్గా 11 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మదురై చేరుకోబోతున్నారు. తొలుత ఆయన మదురై సమీపంలో ఉన్న తిరుపరగుండ్రంలో ఉన్న ఆలయాన్ని, అట్లాగే మదురైలో ఉన్న ఆలయాలను సందర్శిస్తారు. అటు తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత మదురైలో జరగబోతున్న మురుగన్ భక్తరగల్ మానాడు మహాసభకు హాజరు కాబోతున్నారు. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది మురుగన్ భక్తులు ఈ సమ్మేళనానికి హాజరవుతారు. దాదాపు 4-5 రాష్ట్రాల నుంచి ఏటా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఈ దఫా హిందూ మున్నాని అనే సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో అంటే ఇది కొంత బీజేపీ అనుబంధ కార్యక్రమంగానే మనం భావించాల్సి ఉంటుంది. స్వయంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రనాథ్ సరిగ్గా ఒక వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కలిశారు. ఇవాళ జరగబోతున్న ఈ మురుగన్ భక్తుల మహాసమ్మేళనానికి రావాలని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించే ఇవాళ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దాదాపు 4-5 లక్షల మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు, అంటే మురుగన్ భక్తులంతా కూడా ఒక్కసారిగా హాజరవుతబోతున్నారు. తమిళనాడు రాజకీయంగా కూడా ఈ సభ అత్యంత సంచలనంగా మారి, నిజానికి ఈ సభకు అనుమతి లేదంటూ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. చివరకు హిందూ మున్నా అనే సంస్థ తమిళనాడు హైకోర్టుకు వెళ్ళి ఆ మేరకు సభ నిర్వహణకు అనుమతి తీసుకొని వచ్చింది. ప్రధానంగా ఈ మురుగన్ భక్తులు తమిళనాడులో లక్షల్లో ఉంటారు. అయితే పార్టీలకు అనుబంధంగా ఈ తరహా మురుగన్ భక్తుల సమ్మేళనం కొనసాగుతూ ఉంటుంది. ఇదివరకు అన్నా డిఎంకే పార్టీ కూడా ఇదివరకు ఇదే తరహాలో ఒక కార్యక్రమం నిర్వహించింది. అంతకుముందు డిఎంకే పార్టీ నిర్వహించింది. ఇవాళ ప్రధానంగా బీజేపీ అనుబంధంగా ఈ హిందూ మున్నాని సంస్థ ఈ భారీ మురుగన్ భక్తుల మానాడు కార్యక్రమం చేపట్టబోతుంది. మొత్తంగా 3 గంటలకు ప్రారంభమై రాత్రి 8 వరకు కూడా ఈ మహా సమ్మేళనం కొనసాగబోతుంది. రాత్రి 8 వరకు మధురైలోనే ఉండి ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణం కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.